श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Sai Baba, Sai Baba,
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయం. గత అధ్యాయంలో విభూతి మహిమ యథార్థంగా చెప్పబడింది. ఈ అధ్యాయంలో కూడా విభూతి యొక్క గుణాలను లక్షణాలను వర్ణిస్తాను. వెనుకటి అదే కథావృత్తాంతాన్ని, అదే విభూతి వైభవాన్ని ఇప్పుడు శ్రోతలు తమ సుఖ సంతోషాల కొరకు ఏకాగ్ర మనసులతో వినండి. ఎముకలలోని వ్రణంతో దుర్భరమైన రోగం ఏ ఉపాయాలతోనూ తొలగకపోతే సాయిబాబా తమ చేతితో విభూతిని అద్దగా బాధ నిర్మూలమైంది. ఇటువంటి విభూతి కథలు అనేకం. శ్రోతలకు మచ్చు ఒకటి చెప్తాను. ఇది అనుభవపూర్వకమైనది కనుక వింటే అద్భుతంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాం ఊరిలో డాక్టర్గా ఉన్న ఒక వ్యక్తి యొక్క సోదరుని కుమారునికి వచ్చిన వ్యాధి బాధ ఏ ఔషధాలతోనూ తగ్గలేదు. అతడు స్వయం వైద్యుడు, స్నేహితుడు వైద్యుడు. అనేక రకాల చికిత్సలు చేశారు. వారు శస్త్రచికిత్స చేయగల సమర్థులు. వారు ఎంతో అనుభవం ఉన్నవారైనా వారి బుద్ధికి ఏం తోచలేదు. ఎముకలలో వ్రణం అనే జబ్బు. ఆ పదం అపభ్రంశమై
ఎముకల వ్రణం అని పేరు మార్పు చెందినది. ఈ జబ్బు దుర్భరమైనది, మందులతో నయమయ్యేది కాదు. అయినా దేశ విదేశాలలోని చికిత్సలన్నింటినీ ఏదీ వదలకుండా అనేక ప్రయత్నాలు చేశారు. శస్త్రచికిత్స కూడా చేశారు, కానీ దేనివల్ల గుణం కనిపించలేదు. చిన్న వయసులో ఉన్న అబ్బాయి బాధను సహించలేక విలవిలలాడుతుంటే ఆప్తులు, బంధువులు ఆందోళన చెందేవారు. ప్రయత్నాలన్నీ పరాకాష్ఠను అందుకున్నాయి. అయినా వ్యాధి ఏ కాస్తైనా తగ్గలేదు. ఆప్తులు, మిత్రులు, బంధువులు దేవతలను ఆరాధించమని అతనికి సలహా ఇచ్చారు. దేవీ దేవతలు గాని, కులదేవత గాని ఎవరు కూడా సహాయపడలేదు. షిరిడి గ్రామంలో ఔలియా ఉన్నారన్న వార్త వారి చెవికి సోకింది. వారు షిరిడిలోని సత్పురుష శ్రేష్ఠులు, యోగీశ్వరులైన సాయి మహారాజు. కేవలం దర్శనంతో వ్యాధిని తొలగిస్తారని విన్నారు. అబ్బాయి తల్లిదండ్రులకు సాయిని సందర్శించుకోవాలని కోరిక కలిగింది. భగవంతుని తలుచుకుని ఈ ప్రయత్నం కూడా చేయాలని నిశ్చయించుకున్నారు. వారు గొప్ప మహాత్ములు. వారి చేత్తో విభూతిని రాస్తే భయంకర వ్యాధి అయినా నశించిపోతుందని ప్రజలు అనుకుంటారు. వెళ్ళి మన అనుభవాన్ని తెలుసుకోవడంలో నష్టమేముంది? వెళ్ళి వారి పాదాలకు వందనం చేసి చివరి ప్రయత్నం కూడా చేద్దాం. దానివల్లనైనా ఈ అపాయం తొలగవచ్చు. ఇది ఒకటే తరుణోపాయం అని తలచి అబ్బాయి తల్లిదండ్రులు సాయి దర్శనానికి ఆతురతతో గబగబా బయలుదేరి షిరిడి చేరారు. వెంటనే బాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు సాష్టాంగ వందనం చేశారు. అబ్బాయి యొక్క బాధను గురించి చెప్పి వారి ఎదుట నిలబడ్డారు. చేతులు జోడించి దీనంగా, దుఃఖపూరితంగా బాబాకు విన్నవించారు. వ్యాధితో బాధపడుతున్న ఈ బాలుడు బాధను మేము చూడలేకుండా ఉన్నాం. ఏం చేయాలో తెలియటం లేదు. వ్యాధి నయమవుతుందన్న ఆశ కనిపించడం లేదు. పుత్రుని బాధను చూసి మేము బాగా కృంగిపోయాం. సాయి సమర్థ, మీ అభయహస్తాన్ని ఇతని శిరస్సుపై ఉంచి బాధను తొలగించండి. మీ మహిమను విని మేము ఇక్కడికి వచ్చి అనన్య భక్తితో మీ శరణుదొచ్చాం. ఇతనికి ప్రాణదానం చేయండి అని వేడుకున్నారు. అప్పుడు కరుణామయులైన సాయి వారికి ధైర్యాన్ని కలిగజేశారు. ఈ మసీదును ఆశ్రయించిన వారికి కల్పాంతంలో కూడా దుర్గతి కలగదు. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి. విభూతిని తీసుకుని వ్రణంపై అద్దండి. 8 రోజులలో తగ్గిపోతుంది. దేవునిపై విశ్వాసం ఉంచండి. ఇది మసీదు కాదు, ద్వారావతి. ఇక్కడ కాలు మోపిన వారు వెంటనే ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పొందుతారు. ఇది మీకు కూడా అనుభవం అవుతుంది. ఇక్కడికి వచ్చి బాగు కాకపోవడం త్రికాలాల్లో కూడా జరగదు. ఈ మసీదు మెట్లెక్కిన వారి లక్ష్యం నెరవేరినట్లే అని తెలుసుకోండి. తరువాత బాబా ఆజ్ఞానుసారం బాధపడుతున్న బాలుని బాబా ఎదుట కూర్చుండబెట్టారు. బాబా అతని పాదంపై చేత్తో నిమిరి అతనిపై కృపాదృష్టిని ప్రసరించారు. అది కేవలం శారీరకమైన బాధ. మానసిక వ్యధైనా లేక దైవయోగం వలన వచ్చిన బాధ అయినా సరే బాబా దర్శనంతో నిర్మూలమైపోతుంది. సాయిబాబా వదనాన్ని చూస్తే చాలు, దుఃఖమంతా తక్షణం నశించిపోతుంది. వారి వచనామృతాన్ని సేవిస్తే రోగికి పరమ సుఖం కలుగుతుంది. ఆ తరువాత వారు షిరిడిలో 4 రోజుల వరకు ఉన్నారు. వ్యాధి నయమవడంతో వారికి సాయి చరణాలందు విశ్వాసం కూడా కుదిరింది. అప్పుడు ఆ ముగ్గురు బాబా యొక్క పూర్తి అనుమతితో మనసుల నిండా ఆనందంతో సంతృప్తిగా తమ ఊరికి తిరిగి వెళ్ళారు. ఇదేం చిన్న చమత్కారమా? విభూతి లేపనం మరియు బాబా కృపా కటాక్ష వీక్షణం, అపూర్వమైన ఈ ఉపచారాలతో ఎముకలలోని వ్రణం మానింది. భాగ్యం కొద్దీ ఇటువంటి మహాపురుషుని దర్శనం, వారి ధైర్య వచనాలు, శుభప్రదమైన వారి ఆశీస్సులు లభిస్తే చాలు, వ్యాధి నిర్మూలనమవుతుంది. అబ్బాయి వ్రణంపై విభూతిని అద్దుతూ సేవించగా కొంతకాలానికి వ్రణం ఎండిపోయి అబ్బాయి ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ విషయాన్ని విని మాలేగాం ఊరిలో ఉన్న అబ్బాయి యొక్క బాబాయి సాయిబాబా దర్శనం చేసుకోవాలని తలిచాడు. ముంబైకి తిరిగి వెళ్ళేటప్పుడు షిరిడి వెళ్ళి తన కోరిక తీర్చుకోవాలని తనలో అనుకున్నాడు. తర్వాత ముంబైకి బయలుదేరగా మాలేగావ్లోనూ మన్మాడ్లోనూ ఎవరో అతని మనసులో అనుమానాన్ని లేపారు. దానితో అతడు షిరిడి వెళ్లే తన నిశ్చయాన్ని మానుకున్నాడు. మంచి పనుల్లో ఇలాగే అవుతుంది. మొదట కుత్సిత బుద్ధి గలవారు అడ్డు తగులుతారు. లోకుల మాటను లెక్క చేయని వారే చివరకు సద్గతిని పొందుతారు. సత్పురుషుని దర్శనాభిలాషను అణిచివేసుకున్న ఆ వ్యక్తి నేరుగా ముంబైకి వెళ్ళిపోయాడు. సెలవును అలీబాగ్లో సుఖంగా గడపాలని అతని ఉద్దేశం. అలా నిశ్చయించుకున్నాక వరుసగా 3 రాత్రులు నిద్రలో ఇంకా నాపై అవిశ్వాసమా అన్న మాటలు వినిపించాయి. వరుసగా విన్న ఆ అశరీరవాణికి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఆ మాటలు నిజం అనిపించాయి. అతడు షిరిడి ప్రయాణానికి నిశ్చయించుకున్నాడు. కానీ ఒక రోగికి టైఫాయిడ్ జ్వరం ఉండడం వలన ఆ డాక్టరు యొక్క చికిత్స అతనికి అవసరమైనందున ఆ రోగికి నయమైన వెంటనే షిరిడి బయలుదేరాలని అనుకున్నాడు. కానీ ఆ జ్వరం చాలా తీవ్రంగా ఉండి ఎలాంటి చికిత్సకు గుణం కాలేదు. జ్వరం కాస్తైనా తగ్గలేదు. అందువలన ప్రయాణం వెంటనే కుదరలేదు. అప్పుడు అతడు మనసులో, ఈ రోజు రోగికి జ్వరం తగ్గితే నేను క్షణం ఆలస్యం చేయకుండా రేపు షిరిడికి ప్రయాణమవుతానని నిశ్చయించుకున్నాడు.
అలా దృఢంగా సంకల్పించుకోగా 2-3 గంటలకే జ్వరం తగ్గింది. డాక్టర్ సంకల్పం ఫలించి షిరిడి బయలుదేరాడు. తను తలచినట్లు షిరిడీకి వెళ్లి భక్తిగా బాబా పాదాలకు వందనం చేశాడు. బాబా కూడా అతని మనసులోని అనుభవాలను దృఢపరిచి తమ సేవను అతనియందు తమ సేవ యందు అతనిని ధ్యానమగ్నుని చేశారు. తమ అభయహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి ఆశీర్వదించి విభూతి ప్రసాదాన్నిచ్చారు. డాక్టరు సాయి యొక్క అమోఘమైన మహిమను గని ఆశ్చర్యపడ్డాడు. అక్కడ 4 రోజులుండి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు. 15 రోజులు గడవక ముందే అతనికి ప్రమోషన్ వచ్చి వైజాపూర్కు వెళ్ళాడు. అబ్బాయికి ఎముకలలో వ్రణం కారణంగా సాయి యొక్క దర్శన భాగ్యం కలిగి వారి చరణాలయందు ప్రేమ కుదిరింది. అలా అతడు శాశ్వతమైన సుఖాన్ని కూడబెట్టుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఒకసారి ఇలాగే డాక్టర్ పిల్లే నారు నారు కురుపు బాధతో వ్యాకులు పడ్డాడు. ఒకటిపై ఒకటి 7 కురుపులు లేవగా అతనికి చాలా దుఃఖం కలిగింది. బాబాపై అతనికి చాలా ప్రేమ. బాబా అతన్ని బావు అని ముద్దు పేరుతో పిలిచేవారు. రోజు ఎంతో ప్రేమగా బావు యొక్క యోగక్షేమాలను అడిగేవారు. ఉదయం సాయంత్రము మసీదు కటకటాల వద్ద బావు కూర్చునేవాడు. బాబా అతనితో చాలా సమయం గడిపేవారు. వారిద్దరూ పరస్పరము హాయిగా ముచ్చరించుకునేవారు. బాబా చిలుం పీల్చేటప్పుడు బాబు ఉండాలి. బీడీ కాల్చేటప్పుడు బావు ఉండాలి. ఏ విషయమైనా నిర్ణయించేటప్పుడు బావు ఉండాలి. అతడి దగ్గర లేకపోతే బాబాకు అసలు తోచేది కాదు. అలా ఉండేది అతని కథ. నారు కురుపు బాధను భరించలేక బావు అత్యంత నిరుత్సాహంతో దుఃఖంతో మంచం పడ్డాడు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో కూడా నోరారా సాయి నామస్మరణ చేసేవాడు. ఈ బాధ ఇక చాలు బాబు, ఈ యాతన కంటే మరణం మేలు అని సాయికి శరణు వేడుకునేవాడు. నా ఈ శరీరం పైన ఈ వ్రణాలు ఇంకా ఎంతకాలము? ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ విసుకెత్తిపోయాను. ఈ బాధ సహించడానికి నాకేక శక్తి లేదు. పరిశుద్ధ చరణంతో ప్రవర్తించే నాకు ఈ దుఃఖావస్థ ఎందుకు? నేనెప్పుడు దుష్కర్మలు చేయలేదే. నా తలపై ఈ పాపం ఎందుకు? బాబా, ఈ నారు కురుపు బాధ మరణప్రాయంగా ఉంది. ఇక నేను ఈ బాధను భరించలేను. ఇంతకంటే చావు వచ్చినా పర్వాలేదు. ఈ బాధను తర్వాత జన్మలో అనుభవిస్తాను. ప్రారబ్ధ కర్మను ఎప్పుడూ తప్పించుకోలేము. దీనిని అనుభవించకుండా ఉండే మరో దారి లేదు. దీనికోసం మరో జన్మనెత్తాలి. మందమతినైన నాకిది తెలుసు. 10 జన్మలైనా సరే ఎత్తి సంతోషంగా నా ఈ కర్మను అనుభవిస్తాను. ఈ జన్మను ఇంతటితో చాలించేలా నన్ను అనుగ్రహించండి. ఈ జన్మలో జీవించినది చాలు. ఈ జీవితం నుండి నన్ను విముక్తుని చేయండి. ఇక నాకు ఈ కష్టాలు వద్దు. ఇదే నేను మిమ్మల్ని వేడుకోవటం అని సాయికి కబురు పంపాడు. పిల్లే ప్రార్థన విని సిద్ధపురుషుడైన సాయి మహారాజు అంతఃకరణం కరిగిపోయి కరుణ ఉప్పొంగింది. వారు డాక్టర్ పిల్లేని శాంతింపు చేయడానికి కురిపించిన కరుణామృతాన్ని సేవించండి. భక్తుల కోరికలను తీర్చే కల్పద్రమమైన బాబా పిల్లే యొక్క పరమ దుఃఖావస్థను గాని అతని బాధను ఉపశమింప చేయడానికి ఉపాయం పన్నారు. బాబా విషయాన్ని విని పిల్లే యొక్క కబురు తెచ్చిన దీక్షతో నువ్వు నిర్భయంగా ఉండు అని అతనితో చెప్పు. 10 జన్మల వరకు ఎందుకు? మొత్తం 10 రోజులు అనుభవిస్తే చాలు. పరస్పరము కలిసి పంచుకొని అనుభవిద్దామని అతనితో చెప్పు అని అన్నారు. స్వార్థం కానీ పరమార్థం కానీ అథవా మోక్షం కానీ ఇవ్వటానికి సముద్రం నేను ఉండగా అనర్థమైన మరణాన్ని కోరుకుంటున్నావు. ఇదేనా నీ పురుషార్థము? అతన్ని లేపి ఎవరి వీపుపైన మోసుకుని తీసుకురండి. ఈ కర్మభోగాన్ని ఓర్పుతో అనుభవించాలి కానీ భయంతో బెంబేలు పడవద్దని అని చెప్పారు. వెంటనే అటువంటి స్థితిలో డాక్టర్ పిల్లేను మసీదుకి తీసుకుని వచ్చారు. బాబా తమ వెనకనున్న తలగడ్ని తీసి తమ చేత్తో అతనికి ఇచ్చారు. తమ కుడివైపు ఫకీర్ బాబా కూర్చునే చోటు,
తలగండు ఉంచి దీనికి ఆనుకుని ఊరుకు కూర్చో. అనవసరమైన చింత పెట్టుకోకు. కాళ్ళు బాగా చాపుకో. దానివల్ల నీకు హాయిగా ఉంటుంది. చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు. ఈ ఉపాయం తప్ప మరో దారి లేదు. ఇష్టాయిష్టాలు, సుఖదుఖాలు అమృతం లేదా విషము. ఈ ద్వంద్వాలు సంచిత కర్మానుసారము ప్రవాహం వలె వచ్చి పడతాయి. వీని కోసం ఆనందించకూడదు, దుఃఖించకూడదు. కర్మానుసారం వచ్చిన వారిని సహనంతో అనుభవించాలి. అల్లా మాలిక్ జగద్రక్షకుడు ఎల్లప్పుడూ అతని స్మరణలో ఉండాలి. అన్ని బాధ్యతలను వారే చూసుకుంటారు. తనువు, మనసు, ధనము, వాక్కులతో సహా వారి చరణాలను ఆశ్రయించాలి. నిరంతరము వారి స్మరణలో ఉంటే వారి లీల తెలిసి వస్తుంది. అప్పుడు డాక్టర్ పిళ్ళే బాబాతో నానాసాహెబ్ చందూర్కర్ నారు కురుపు పైన పట్టీ కట్టాడు. అయినా ఏం తగ్గలేదు అని చెప్పాడు. నానా పిచ్చివాడు, ఆ పట్టిని విప్పేసేయ్ లేదా చస్తావు. ఇప్పుడు కాకి వచ్చి పొడుస్తుంది. దానితో నీవు బాగైపోతావు అని బాబా చెప్పారు. అలా మాట్లాడుతున్న సమయంలో అబ్దుల్ ప్రమిదల్లో నూనె పోయటానికి పైకి వచ్చాడు. అప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే అసలే మసీదు ఇరుకు, పైగా భక్తులు బాగా గుంపులుగా ఉన్నారు. అందులో పిల్లే గొడవ. అబ్దుల్కు అడుగు వేయటానికి ఇబ్బందిగా ఉంది. అతడు తన పనిలో మునిగి ఉన్నాడు. అతని దృష్టి ప్రమిదలపైనే మగ్నమై ఉంది. అందువల్ల పిల్లే వైపు చూడలేదు. అప్పుడు విచిత్రమైన సంఘటన జరిగింది. అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు? జరుగుతున్న దాన్ని ఎవరూ ఆపలేరు కదా. పిల్లే కాళ్ళు చాచుకొని కూర్చున్నాడు. ఆ కాలుపై అబ్దుల్ కాలు పొరపాటుగా పడింది. పిల్లే కాలు అసలే బాగా వాచి ఉంది. దానిపైన అబ్దుల్ కాలు పడగానే ఒక్కసారి బాధతో గట్టిగా కేక వేశాడు. ప్రాణం విలవిలలాడింది. ఆ కేక తలలోకి చొచ్చుకుని పోయింది. బద్ధాంజలుడై బాబాతో దీనంగా మొరపెట్టుకోసాగాడు. దాన్ని వినండి. నారి కురుపులు పగిలి చీము కారసాగింది. పిల్లే చాలా బాధపడ్డాడు. ఒకవైపు ఏడుస్తూ మరోవైపు పాడసాగాడు. करम करे मेरे हाल पर तू करम, तेरा नाम रहमान है और रहीम, तू ही दोनों अलम का सुल्तान है, जग में सुमया तेरे सैन है, पनाह होने वाला है, सबकारो बाक रहनो तेरा सदा आजकल, तू అసిక్కగా సదా మర్తకర్ హై దయామయ. నీ పేరు కరుణామూర్తి. నా స్థితిని గన్ని నన్ను కరుణించు. రెండు ప్రపంచాలకు నీవే మహారాజువి. నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది. ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఉంటుంది. నీవు ఎల్లప్పుడూ భక్తులకు సహాయకారివి. పిల్లే కాలిపోటు ఆగి వస్తుంది. అతని ప్రాణము వికలమైపోయింది. బాగా నీరసపడిపోయాడు. అదంతా సాయిబాబా యొక్క లీల అని అర్థమైంది. చూశారా, బావు బాగైపోయి పాడసాగాడని బాబా అన్నారు. పిల్లే బాబాను ఇంకా ఆ కాకి వచ్చి పొడుస్తుందా అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా, నువ్వు వెళ్ళి వాడాలో సుఖంగా పడుండు. ఇప్పుడు ఇక కాకి పొడవటానికి మళ్ళా రాదు. ఇప్పుడు అదేగా వచ్చి వెళ్ళింది. అదేగా నీ కాలు త్రొక్కింది. అదే పొడిచి పారిపోయింది. నీ నారు కురుపును మట్టు పెట్టింది. ఎక్కడి కాకి, ఎక్కడ కథ? అబ్దుల్ రూపంలో కాకిని ప్రకటన చేసి బాబా జరగవలసిన దాన్ని తమ సమక్షంలో జరిపించారు. అలా తమ మాటను నిజం చేశారు. అది మాట కాదు, బ్రహ్మలిఖితం. కర్మను కూడా అడ్డగించగలరు. త్వరలోనే బాబుకు బాధ తగ్గి హాయిగా అనిపించింది. విభూది లేపనము, విభూది సేవనము ఇదే ఔషధము. ఇదే అనుపానంతో 10వ రోజు ఉదయం రోగం నిర్మూలమైంది. కురుపుల్లో నుండి సన్నటి తీగ లాంటి బ్రతికి ఉన్న పురుగులు బయటకు వచ్చాయి. దుర్భరమైన బాధ తగ్గి దుఃఖము అంతమైంది. ఈ చమత్కారానికి పిల్లి ఆశ్చర్యపోయాడు. బాబా యొక్క ఉదార చర్యను అతని నయనాల నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి. పిల్లే అక్కడే బాబా చరణాలను కౌగిలించుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री
అతని కంఠం గద్గమై అతని నోట మాట తగలలేదు. మరొక అనుభవాన్ని చెప్పి ఇక్కడికి విభూది ప్రభావాన్ని ముగిస్తాను. భక్తి భావాన్ని అనుసరించి అనుభవాలు కలుగుతాయి. ఇదే ఈ గ్రంథం యొక్క సారం. ఒకసారి మాధవరావు యొక్క తమ్మునికి కష్టం వచ్చినప్పుడు విభూదితో అతని ఆపద తొలగింది. ఇటువంటి విభూది ప్రభావాన్ని నేనెంత వర్ణించను. గ్రంథి జ్వరం మొదలగు అన్ని రోగాలకు అటువంటి అత్యంత ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు. సావులు విహీర్ వద్ద ఉన్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది. ఆమె తొడపై గడ్డరాగా బాపాజీ చాలా ఆందోళన పడ్డాడు. భయంకరమైన రాత్రి సమయంలో భార్య ఆవేదనను చూచి బాపాజీ భయపడిపోయాడు. అతని ధైర్యం సడలిపోయింది. ఆ రాత్రికి రాత్రి భయంతో వణికిపోతూ పరుగున సిడీకి వచ్చి అన్నతో వృత్తాంతానంతా చెప్పాడు. 2 గడ్డలు లేచాయి. ఆమె జ్వరంతో కాలిపోతుంది. చాలా బాధపడుతూ ఉంది. నాకు మంచి లక్షణాలేవి కనిపించటం లేదు. వచ్చి నీ కళ్ళతో చూడు అని చెప్పాడు. బాపాజీ దీనంగా చెప్పగా మాధవరావుకు కూడా ఆందోళన కలిగాయి. నోరు ఎండిపోయింది. మనసు నిలకడగా లేదు. మాధవరావు తెలివిగలవాడు కనుక గడ్డలు అనగానే అతనికి విషయం అర్థమై అదురు పుట్టింది. గ్రంథి జ్వరం ప్రాణాంతకరమని అందరికీ తెలిసిందే. శుభకార్యమైన కార్యమైన మంచి పని అయినా చెడైనా ముందు సాయిబాబాను సంప్రదించడం సీడీలో పరిపాటి. భక్తుల కష్టాలను తొలగించేది వారే కనుక వారు చెప్పినట్లుగా ఆచరించడం అలవాటు. అటువంటి ఎన్ని అనుభవాలను వర్ణించగలం. ఆ పద్ధతిని అనుసరించి మాధవరావు ముందుగా బాబాకు సాదరంగా సాష్టాంగ నమస్కారం చేసి జయ జయ సాయినాథ, అనాథులమైన మమ్ము అనుగ్రహించండి. ఇప్పుడు ఈ కష్టం ఎందుకు లేని చింత పుట్టుకొచ్చింది. మిమ్ము కాక వెళ్ళి వేరే ఎవరిని యాచించను. బాబా, ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధను నివారించండి. ఈ కష్టాన్ని తొలగించండి. మీరు తప్ప మాకు సాయం చేసేవారెవ్వరూ లేరు. దుర్భరమైన జ్వరాన్ని ఉపశమింపజేసి మీ మాటను నిలబెట్టుకోండి అని వేడుకొని వెళ్ళడానికి అనుమతిని కోరాడు. బాబా అతనితో, ఈ అపరాత్రి నీవు వెళ్ళకు, విభూతిని ఇచ్చి పంపు అని చెప్పారు. అల్లా మాలిక్ మన తండ్రి. ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డైనా దానంతటా అదే తగ్గిపోయి తప్పక హాయి కలుగుతుంది. రేపు తెల్లవారగానే సావులు విహీర్కు వెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళాలని ఆరాటపడకు. ఇక్కడే నిశ్చింతగా ఉండు. రేపు వెళ్ళిరా. అనవసరంగా దుఃఖపడకు. విభూతిని రాసుకొని భక్తిగా సేవిస్తే చాలు. ఎందుకు భయపడడం అని చెప్పారు. బాబా మాటలు విని బాపాజీ భయపడ్డాడు. అతనికి నిరాశ కలిగింది. మాధవరావుకు మూలికలు ఆకుల వైద్యం తెలుసు. కానీ ఇప్పుడు అవేవి ఉపయోగపడవు. ఒక్క సాయిబాబా అనుగ్రహం తప్ప ఔషధాలు తగ్గించలేవన్న రహస్యాన్ని మాధవరావు బాగా ఎరుగును. కనుక బాబా ఆజ్ఞను శిరస వహించి విభూతిని పంపించి తాను సిడీలోని నిశ్చింతగా ఉన్నాడు. బాపాజీ మాత్రం నిరాశతో వెళ్ళిపోయాడు. భార్య శరీరానికి విభూతిని రాసి కాస్త నీళ్ళల్లో కలిపి కడుపులోకి త్రాగించగా బాగా చెమటలు పట్టి ఆమె బాగా నిద్రపోయింది. మర్నాడు సూర్యోదయం అయ్యేసరికి ఆమెకు ప్రాణం బాగా కుదుటపడింది. జ్వరం లేదు, విషపు గడ్డలు లేవు. బాపాజీకి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ మాధవరావు నిద్రలేచి శుభ్రంగా ముఖం కడుక్కొని సావులు విహీరి వెళ్ళడానికి బయలుదేరి బాబా దర్శనానికి మసీదుకు వచ్చాడు. బాబా పాదాలకు సాష్టాంగ వందనం చేసి విభూతిని ఆశీర్వాదాన్ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతూ ఉండగా బాబా, శ్యామా, వెంటనే తిరిగి వచ్చేసే, అక్కడ ఆలస్యం చేసే అవసరం లేదు అని ఆజ్ఞాపించడం వినిపించింది. 2 గడ్డలతో తమ్ముని భార్య బాధను ఎలా భరిస్తుందో ఏమో, ఎంతో వేదన పడుతూ ఉండాలి, ఎంత తపన పడిపోతూ ఉందో అని మాధవరావు దారి పొడుగునా మదన పడసాగాడు. బాబా వెంటనే వచ్చేయమని ఎందుకు అన్నారు, వారు ఏదో సూచించినట్లు ఉంది అని ఆందోళన పడుతూ మాధవరావు గబగబా వెళ్ళాడు. సావులు విహీర్ చేరుకునే వరకు ధైర్యం లేదు. కానీ గడపలో అడుగు పెట్టగానే అతనికి చమత్కారం కనిపించింది. గత రాత్రి గ్రంథి జ్వరంతో ఉన్న స్త్రీ పొయ్యి మీద టీ తయారు చేస్తూ ఉంది. ఆ విపరీత పరిస్థితిని చూసి మాధవరావు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఈమె రోజులాగే పనులు చేస్తూ ఉందే అని బాపాజీతో అనగా, బాపాజీ ఇదంతా నిజంగా బాబా విభూది యొక్క అద్భుత చర్య అని చెప్పాడు. నేను రాగానే విభూది నీరును త్రాగించాను. శరీరం అంతా బాగా రాశాను. వెంటనే చెమటలు పట్టి సుఖంగా
నిద్రపోయింది. తెల్లవారగానే చక్కగా లేచి కూర్చునింది. గడ్డలు జ్వరంతో సహా మాయమయ్యాయి. ఇదంతా సాయి యొక్క మహిమ అని చెప్పాడు. ఆ పరిస్థితిని చూచి శ్యామకు వెంటనే తిరిగి వచ్చేయన్న సాయి మాట గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు. అతడు అక్కడికి వెళ్ళక ముందే కార్యం చెక్కబడింది. అక్కడి టీని తీసుకొని మాధవరావు తిరిగి వచ్చేశాడు. ముందుగా మసీదుకు వెళ్ళి బాబా చరణాలకు నమస్కరించాడు. దేవా, ఏమిటి నీ ఈ లీల? మనసులో ఆందోళన కలగజేస్తావు. కూర్చున్న చోట సుడిగుండాలను లేపుతావు. మరలా శాంతింపజేసేది కూడా నీవే అని అన్నారు. అందుకు బాబా తంత్రం యొక్క గతి అతి గహనమైనది. దానిని గమనించు. నిజంగా నేను ఏమీ చేయించను. అనవసరంగా కర్తృత్వాన్ని నా తలపై వేస్తారు. విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షిభూతుణ్ణి మాత్రమే. చేసేవాడు, చేయించేవాడు అనంతుడైన ఆ ఒక్క పరమేశ్వరుడే. ఆ ఒక్కడే కరుణామయుడు. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను, పరమేశ్వరుణ్ణి కాను, అనల్ హక్కును కాను. నేను యాదే హక్కు పరమేశ్వరుణ్ణి స్మరించేవాణ్ణి, అల్లాకు విశ్వాసపాత్రుణ్ణి, దాసుణ్ణి. అహంకారం లేకుండా పరమేశ్వరుని యందు కృతజ్ఞతాభావంతో ఆ దేవునిపై భారం వేసిన వారి లక్ష్యం నెరవేరుతుందని జవాబిచ్చారు. ఇటువంటిదే ఒక ఇరానీ వ్యక్తి యొక్క గొప్ప అనుభవాన్ని వినండి. పసిబిడ్డ అయిన అతని కుమార్తె మాట గంట గంటకు ఆగిపోతూ ఉండేది. శ్రీ సాయినాథ్ మహారాజ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरत बाबू जी की जय। ప్రతి గంటకు నోటు నుండి నొరగ కొక్కుతూ మూర్ఛ వచ్చి అక్కడికక్కడే వంగిపోయి విలవిల్లాడుతూ తెవి తప్పి పడిపోయేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదీ ఫలించలేదు. అతని మిత్రుడు అతనికి విభూది యొక్క మహిమను గురించి వర్ణించి, రామబాణం వంటి ఇటువంటి విచిత్రమైన ఔషధం ఎక్కడా ఉండదు. ఇక ఏమీ ఆలస్యం చేయకుండా పార్లేకు వెళ్ళి దీక్షితుని విభూది ఇమ్మని అడుగు, అతని వద్ద ఉంటుంది, సంతోషంగా ఇస్తాడు. రోజు భక్తి శ్రద్ధలతో సాయిబాబాను స్మరించుకొని ఆ విభూతిని కొంచెం త్రాగించితే మూర్చిపోయి జబ్బు నయమవుతుందని చెప్పాడు. అట్లే ఆ వ్యక్తి దీక్షితుని వద్ద నుండి విభూతిని అడిగి తెచ్చి నిత్య నియమంగా ఆ అమ్మాయికి త్రాగించగా ఆమె ఆరోగ్యం కుదుటపడింది. అలా గంట గంటకు గాబరా పెడుతున్న మూర్ఛ విభూతితో వెంటనే ఉపశమించి 7 గంటలకు వచ్చేది. కొంతకాలానికి జబ్బు పూర్తిగా నయమైంది. హార్దాగ్రామ్ దగ్గర ఒక గ్రామంలో వృద్ధుడైన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు మూత్రపిండంలోని రాళ్ల వ్యాధితో చాలా బాధపడేవాడు. ఈ వ్యాధి శస్త్రచికిత్సతో తప్ప వేరే విధంగా నివారణ అవదు కనుక ఎవరైనా శస్త్రచికిత్స ప్రవీణుని చూసుకో అని జనం చెప్పారు. ఏం చేయాలో తోచక రోగి చాలా దుఃఖిస్తూ ఉండేవాడు. బాధను భరించలేక రోగి శరీరం కృషించిపోయి మరణానికి దగ్గరయ్యాడు. శస్త్రచికిత్సకు రోగికి ధైర్యం అవసరం, కానీ అతనికి ధైర్యం లేదు. దైవవశాత్తు అతని దుష్కర్మ ముగిసిపోయింది. ఆ వింతను వినండి. ఇక్కడిలా ఉండగా సాయిబాబా భక్తుడైన ఆ ఊరి ఈనాందారు ఊరికి వచ్చాడు. అతని వద్ద బాబా విభూతి ఎల్లప్పుడూ ఉంటుందని అందరికీ తెలుసు. రోగి బంధువులు వచ్చి అతన్ని విభూతి కోరారు. ఆ ఈనాందారు విభూతిని ఇవ్వగా దానిని కుమారుడు నీటిలో కలిపి తండ్రికి తాగించాడు. అంతే, 5 నిమిషాలు గడిచాయో లేదో విచిత్రం జరిగింది. విభూతి ప్రసాదం శరీరంలో పడగానే మూత్రపిండంలోని రాయి కదిలి వెంటనే మూత్రద్వారం నుండి బయటికి జారిపోయి రోగికి బాధ తగ్గింది. ముంబై పట్టణంలోని ప్రభు కాయస్థు జాతికి చెందిన ఒక గృహస్థు ఉండేవాడు. అతని భార్య ప్రసవ సమయంలో ప్రతిసారి బాధపడుతుండేది. ఎన్నో ప్రయత్నాలు ఉపాయాలు చేసినా ఏ ఒక్కటి ఉపయోగపడలేదు. ఆ స్త్రీ ప్రాణం పోతున్నట్లుగా తప్పించిపోతుండేది. అక్కడ శ్రీరామ మారుతి అన్న పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన సాయి భక్తుడు ఒకడుండేవాడు. అతని సలహాతో ఈ గృహస్థుడు షిరిడీకి బయలుదేరాడు. ప్రసవ సమయం వచ్చినప్పుడు దంపతులు ఇద్దరూ దిగులు పడేవారు. షిరిడీలో అయితే నిర్భయంగా ఉండవచ్చని ఒకసారి వారు నిర్ణయించుకున్నారు.
జరగవలసింది ఏదో జరగని, అయితే అది బాబా సన్నిధిలో జరగని అని బాబా వద్ద ఉండాలని దృఢ సంకల్పం చేసుకుని షిరిడీకి వచ్చి ఉన్నారు. అలా ఆ దంపతులు షిరిడీలో ఎన్నో నెలలు ఉన్నారు. సాయిబాబా సాంగత్యం, పూజలు, అర్చనలు ఆ దంపతులకు ఆనందాన్ని కలిగించాయి. కొంతకాలం గడిచాక ప్రసవ సమయం సమీపించింది. ఆ కష్టం ఎలా తొలగుతుందా అని వారికి దిగులు పట్టుకుంది. అట్లే కొన్ని రోజులయ్యాక ప్రసవించే రోజు వచ్చింది. ఆ స్త్రీ గర్భాశయ ద్వారం మూసుకొని పోవటంతో అందరికీ చింత పట్టుకుంది. ఆ స్త్రీకి ప్రసవ వేదన. ఏం చేయాలో ఎవరికి ఏం తోచలేదు. అందరూ బాబాను నోరారా ప్రార్థించసాగారు. వారు కాక మరెవరు కరుణిస్తారు? పొరుగింటి స్త్రీలు పరిగెత్తుకుని వచ్చారు. ఒక స్త్రీ బాబాను స్తుతిస్తూ గ్లాసులోని నీటిలో విభూతిని కలిపి ఆమెకు త్రాగించింది. 5 నిమిషాలు గడిచాయో లేదో ఆ స్త్రీ ప్రసవ వేదన నుండి బయటపడింది. అయితే ఆమె గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది. అది గర్భస్థ శిశు ప్రారంధం. ఆమెకు మరలా గర్భం కలుగుతుంది. కానీ ఆ స్త్రీ ప్రసవ భయం నుండి బయటపడి సుఖంగా ఉంది. ఆమె ఏ బాధ లేకుండా ప్రసవించింది. పెద్ద గండం గడిచిపోయింది. చింత తీరింది. జన్మ ఇచ్చిన బాబాకు రుణపడింది. తర్వాత అధ్యాయం ఇంతకంటే మధురమైనది. దీనిని విన్న శ్రోతల కోరిక తీరుతుంది. ఎక్కువగా కుతూహలం చూపే దురలవాటు తొలగిపోయి భక్తి నాటుకుంటుంది. మాది నిరాకార ఉపాసన. మేము ఎవరికీ శిరస్సు వంచం, దక్షిణ వగైరాలను ఇవ్వం. అలా అయితేనే నేను సాయి దర్శనానికి వస్తాను అని బాగా నిశ్చయించుకొని బాబాను చూడగానే శరీరాన్ని వారి పాదాలపై పడవేసి దక్షిణను కూడా సమర్పించటం చమత్కారం కాదు. విభూతి యొక్క అపూర్వ మహిమ, నేవాస్కర్ యొక్క భక్తి ప్రేమలు, అతడు పాముకు పాలు త్రాగించటం, గృహస్థు ధర్మాన్ని పాటించటం, ఇటువంటి ఉత్తమమైన కథలను వింటే భక్తి ప్రేమలు కలిగి ప్రపంచక దుఃఖాలు ఉపశమిస్తాయి. ఇంతకంటే పరమసుఖం ఏముంటుంది? హేమండ్ సాయి చరణాలకు ప్రణమిల్లి శ్రోతలకు ఈ సచ్చరిత్ర శ్రవణంలో ప్రేమను కలిగించమని వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాండ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో విభూతి మహిమ అని 34వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरत बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయం చివరి సూచించిన కథలనే ఇప్పుడు చెప్తాను. వీనిని ఏకాగ్ర మనస్సుతో వినండి. పరమార్థాన్ని ఆలోచించ మొదలెడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల శాఖల అభిమానం అడ్డు తగులుతుంది. ఈ అభిమానం వంటి దుర్భర విఘ్నం మరొకటి లేదు. మేము నిరాకార తత్వాన్ని ఉపాసించేవారం. సాకార దేవతలు భ్రమ, కల్పన నుండి పుట్టినవి. సాధు సత్పురుషులు మానవులే కదా. వారి ముందు శిరసు వంచి ఎందుకు నమస్కరించాలి? వారికి అసలు సాష్టాంగ పడకూడదు, దక్షిణను ఇవ్వకూడదు. వారి ముందు అసలు తలవంచరాదు. ఇలా చేయడం భక్తిని హరించినట్లే అని షిరిడీ గురించి ఒకరు ఒక రకంగా, మరొకరు మరో రకంగా అనేకులు అనేక రకాల విషయాలను చెప్తారు. అవన్నీ నమ్మదగినవి కావు. అక్కడికి దర్శనానికి వెళ్ళిన వారికి సాయిబాబా దక్షిణను అడుగుతారు అని అంటారు. ద్రవ్యాన్ని ఆశించడం వారి సాధుత్వానికి హీనత్వం కాదు. గుడ్డి నమ్మకం మంచిది కాదు. ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలో అని మనసులో నిర్ణయించుకుంటారు. నేను దక్షిణను ఇవ్వను. దానాన్ని కోరేవారు సాధువులా? అట్టివారు నాకు నచ్చదు. అర్హత లేని వారికి నేను నమస్కరించను. నేను షిరిడీకి వచ్చి వారిని కలుసుకుంటాను, కానీ వారి పాదాలకు వందనం చెయ్యను, దక్షిణ కూడా ఇవ్వను అని దుర్బుద్ధితో బయలుదేరిన వారు తమ నిశ్చయాన్ని గుర్తుపెట్టుకున్న సాయిబాబాను దర్శించుకుని చివరకు వారి శరణుజొచ్చేవారు. అలా సాయిని దర్శించిన వారు అక్కడికక్కడే అతుక్కుని పోయారు. మరలా వెనుకకు తిరిగి రాలేదు. సాయి చరణాలలో లీనమైపోయారు. ఎవరైనా సాయికి వినయంగా శరణుజొచ్చి
వారి చరణాలను నమస్కరిస్తే చాలు తమ నిర్ణయాన్ని మరచిపోయేవారు. సాంప్రదాయం పైనున్న అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖం. ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. విభూది యొక్క మహిమను మరియు బాలా నెవార్కర్ సర్పాన్ని సాయిగా భావించి ప్రేమగా ఆదరించిన అతని అనుభవాన్ని వినండి. శ్రోతలు నన్ను కరుణించాలి. నేను కేవలం బాబా ఆజ్ఞను కింకరుణ్ణి. వారి ఆజ్ఞను గౌరవంగా పాలించగా అక్షరమైన ఈ చరిత్ర ఉత్పన్నమైంది. సాయి చరణాలయందు దృష్టి ఉంచి అక్కడి నుండి అలలుగా ఉప్పొంగే పదాలను నేను పదే పదే పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో నింపుతున్నాను. మనం తాబేలు పిల్లల వంటి వారం. కేవలం దృష్టి ప్రసరణతో పోషించబడతాము. మనకు ఆకలి దప్పులు బాధలు లేవు. ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాము. దృష్టి సుఖం మనకు ఉండగా ఇక మనకు అన్న పానీయాలు అవసరం లేదు. దృష్టియే ఆకలి దప్పులను హరించి వేస్తుంది. ఆ చమత్కారాన్ని ఎంతని వర్ణించను. మనకు సకల దృశ్య విషయాలను సాగరులైన సాయి మహారాజే కనుక దృశ్యం ద్రష్ట దర్శనము త్రిపుటి ఉండదు. అట్లే మనకు చర్మము దాని విషయ స్పర్శ రెంటిలోనూ సాయి భావనయే. ముక్కు మరియు వాసనలు ఎందు కూడా సాయియే. శ్రవణాలలో శబ్దం పడగానే సాయి యొక్క రూపం ప్రకటమవుతుంది. దానితో శ్రవణం శ్రవకం శ్రావ్యం అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రసస్వాదాన్ని పొందేటప్పుడు సాయియే రసంతో మిలీనమై ఉంటారు. రసాద్వాదం అనే త్రిపుటి ఇక ఎక్కడ ఉంటుంది? కర్మేంద్రియాలను విషయంలో కూడా ఇంతే. కేవలం ఒక్క సాయిని సేవిస్తే సకల కర్మాలు నశించిపోయి నైష్కర్యం సిద్ధిస్తుంది. ఈ గ్రంథం విస్తరించిపోతూ ఉంది. సాయిపై ప్రేమ ఎక్కడికో లాక్కెళ్తుంది. ఇప్పుడు పూర్వానుసంధానాన్ని గుర్తు తెచ్చుకొని కథాభాగానికి వద్దాం. విగ్రహారాధనను ఇష్టపడక నిరాకార పరమాత్మను ఉపాసించే ఒక వ్యక్తికి కేవలం విమర్శనా దృష్టితో షిరిడీకి వెళ్ళాలని కుతూహలపడ్డాడు. నేను వచ్చి ఆ సాధువును కేవలం దర్శించుకుంటాను. అంతేకాని వారికి తలవంచను, దక్షిణ కూడా ఇవ్వను. నా ఈ రెండు షరతులకు ఒప్పుకుంటే నేను షిరిడీకి వస్తానని చెప్పాడు. స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అతని మిత్రుడైన కాకా మహాజనికి సత్పురుషులయందు అత్యంత భక్తిభావం. కానీ అతని స్నేహితుడు ఒట్టి సంశయాత్మకుడు. ఆ ఇద్దరు శనివారం రాత్రి ముంబై నుండి బయలుదేరి ఆదివారం ఉదయం షిరిడి చేరారు. ఇద్దరు సాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి. వారు మసీదు మెట్లపై అడుగు పెట్టగానే కాకా మిత్రుణ్ణి చూచి దూరం నుండి, కాయావేజీ ఎందుకొచ్చారు అని ఎంతో మధురంగా అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. కాయావేజీ అన్న బాబా మాట వారి స్వరం విని కాకామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆకర్షణీయమైన ఆ స్వరం గతించిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చింది. బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది. ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు. ఈ స్వరం నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నదే. తండ్రి నోటి నుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపు విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు.
మునుపటి తన నిశ్చయాన్ని మరచి శిరస్సు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు. తరువాత బాబా కాకాను మాత్రమే దక్షిణను అడిగారు. కాకా ఇచ్చాడు. ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. మరలా మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు ఉన్నాడు. ఇద్దరు ముంబైకి బయలుదేరటానికి కాకా బాబా అనుమతి కోరాడు. బాబా కాకాను దక్షిణ అడిగారు. అదైనా కాకాను మాత్రమే 17 రూపాయలు ఇవ్వు అని అడిగారు. కాకా అతని మిత్రుణ్ణి ఏమీ అడగలేదు. అందువలన అతని మనసులో అలజడి చెలరేగింది. అప్పుడు అతడు మెల్లగా, ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణ అడిగారు? ఉదయం కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణ అడగకుండా వదిలివేశారేం అని కాకాను అడిగాడు. ఈ విషయం బాబానే అడగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు. ఇంతలో బాబా కాకాతో, ఏమిటి, అతడు నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో, నేను కూడా దక్షిణను ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా, నీకు ఇవ్వాలని మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలని మనసుంటే ఇవ్వు అని జవాబిచ్చారు. బాబా దక్షిణను అడగటం, భక్తులు ఇవ్వటం గురించి అతడు హీనంగా మాట్లాడాడు. అలాంటి వాడు బాబా అడగకుండానే దక్షిణను ఇవ్వనా అని అడిగాడు అని కాకా ఆశ్చర్యపోయాడు. నీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వు అన్న బాబా మాటలకు మిత్రుడు వెంటనే 17 రూపాయలను బాబా అడగకుండానే వారి చరణాలకు సమర్పించాడు. తర్వాత బాబా అతనితో, పొదువుగాని లేరా, ఒక క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించటానికి మధురంగా ఉపదేశించారు. నీకు నాకు మధ్య ఉన్న నూనెవాడి గోడను మొత్తం పడగొట్టేయి. నీకు నాకు మధ్య ఉన్న నూనెవాడి గోడను మొత్తం పడగొట్టేయి. అప్పుడు ఒకరినొకరం కలుసుకోవడానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అని చెప్పారు. ఆ తర్వాత వారికి వెళ్ళటానికి అనుమతిని ఇచ్చారు. అప్పుడు ఆకాశాన్ని మేఘాలు బాగా కమ్ముకోగా చూచి మాధవరావు, వీరు వానలో తడిసిపోతారేమో అని అన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. వారిని నిశ్చితంగా వెళ్ళనివ్వు, దారిలో వర్షం పట్టుకుంటుందన్న భయం ఏమీ లేదు అని బాబా చెప్పారు. బాబా పాదాలకు అభివందనం చేసి ఆ ఉభయులు బండిలో కూర్చున్నారు. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. పెనుగాలి వీస్తుంది. గోదావరిలో నీరు బాగా నిండుగా ఉంది. ఆకాశాన ఉరుములు ఉరుముతున్నాయి. వారు నదిని నావలో దాటవలసి వచ్చింది. బాబా యొక్క ధైర్య వచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం. కానీ అతని స్నేహితుని అనుమానం, ప్రయాణం సాఫీగా సాగుతుందా, అనవసరంగా బయలుదేరాం, దారిలో కష్టాలు పడతామేమో అని చింత. కానీ వారు సుఖంగా వెళ్లి రైలు బండిలోకి ప్రవేశించాక మేఘాలు బాగా వర్షించాయి. నిర్భయంగా వారు ముంబై చేరారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. కాకా స్నేహితుడు ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి చూడగా గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూచి అతనికి చాలా బాధ కలిగింది. ఆహారం లేక పాపం వాని ప్రాణాలు పోయినే. నేను షిరిడీకి బయలుదేరినప్పుడు కిటికీలను తెరిచి ఉంటే అవి చచ్చిపోయేవి కావు. నా మూలకంగా అవి చచ్చిపోయాయి. ఇప్పుడు ఎగిరిపోయిన దానికోసమే బహుశా బాబా ఆతురతతో ఇవాళ తిరిగి రావటానికి సమ్మతించారు. లేకపోతే ఇది కూడా చచ్చిపోయేదే. ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతుంది? వాటి ఆయువు తీరిపోయింది. ఈ గతి పట్టింది. కానీ ఒక్కటి బ్రతికే ఉంది అని తలపోశాడు. ఇతని యొక్క మరొక అనుభవం, ఇది కూడా వినడానికి ఇంపుగా ఉంటుంది. ఇతడు ఎన్నో నెలలో కాలిమడమలో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ జబ్బును షిరిడీకి వెళ్ళకముందు ఎన్నో నెలలు అనుభవించాడు. షిరిడీ నుండి తిరిగి వచ్చాక ఏ నొప్పి లేదు. తర్వాత త్వరలోనే జబ్బు పోయింది. ఇటువంటిదే మరో కథ.
సత్పురుషులను శోధించాలనే ఉద్దేశంతో వెళ్ళి మనసులో లేకున్నా వారి చరణాలపై శిరస్సు వంచవలసి వచ్చిన విషయాన్ని వినండి. అట్లే లోభం అడ్డు తగలటం వలన దక్షిణనివ్వాలని లేకున్నా తమ దృఢ నిశ్చయాన్ని వదిలి ఎలా దక్షిణ ఇస్తారో వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు జై. అట్లే లోభం అడ్డు తగలడం వలన దక్షిణను ఇవ్వాలని లేకున్నా తమ దృఢ నిశ్చయాన్ని వదిలి ఎలా దక్షిణ ఇస్తారో వినండి. ముంబై నివాసి అయిన వకీలు దరీస్ జెఠాబాయ్ ఠక్కర్కు పూర్వజన్మ పుణ్యము బలము వల్ల సాయిని దర్శించవాలని కోరిక కలిగింది. కాకా మహాజని యజమాని ఇతడే. ఇద్దరికీ బాగా పరిచయం. షిరిడి వెళ్ళి బాబాను ప్రత్యేకంగా కలుసుకోవాలని కాకా అనుకున్నాడు. ఠక్కర్ కంపెనీలో కాకా మేనేజరు. కాకా తరచూ సెలవు రోజుల్లో షిరిడి ప్రయాణమే వాడు. పోనీ సమయానికి సరిగ్గా వచ్చేవాడా? 8వ రోజులు షిరిడీలో ఉండిపోవడం. అదేమిటంటే సాయి ఆజ్ఞ ఇవ్వలేదని అనడం. ఇది ఉద్యోగం చేసే పద్ధతేనా? ఆ సత్పురుషుని విశిష్టత ఏమిటి? నాకే ఆడంబరాలు నచ్చవు అనుకుని సాయి అంతును తెలుసుకోవాలని హోళీ పండుగ సెలవుల్లో సేటు బయలుదేరాడు. శరీరంలో దురహంకారము మరియు ఐశ్వర్య గర్వంతో సేటు సత్పురుషుల మానవమాతృలే కదా, ఎందుకు వారికి తల వంచి అని తలిచాడు. సాయిబాబా యొక్క సాయిని గని పండితులు విద్యాస్తులు వారి ముందు మోకాళ్ళ మీద నిల్చునుంటారు. అలాంటప్పుడు ఈ దర్శి ఎంతటివాడు? అతని నిత్యం ఏపాటిది? అంత విశ్వాసం మంచిది కాదు. మనం స్వయంగా పరీక్షించుకుందామని తనలో నిశ్చయించుకుని షిరిడీకి తయారయ్యాడు. ఇది వరకు వర్ణించిన ఒక స్నేహితుని వలె దర్శి కూడా కాకాను వెంటబెట్టుకుని బయలుదేరుతూ కాకాతో, నీవు షిరిడీకి వెళ్తే అక్కడ ఉండిపోతావు. ఈసారి అలా కుదరదు. నా వెంట తిరిగి వచ్చేయాలి. బాగా గుర్తుంచుకో అని చెప్పాడు. అందుకు కాకా అది నా చేతుల్లో లేదు అని అన్నాడు. అప్పుడు దర్శి దారిలో తోడుగా మరొకరిని వెంటబెట్టుకున్నాడు. కాకా తనతో తిరిగి రాకపోతే, దారిలో ఎవరైనా తోడు లేకపోతే కుదరదు కనుక మరో 3వ వ్యక్తిని తీసుకుని ఆ ముగ్గురు షిరిడీకి బయలుదేరారు. ప్రపంచంలో సహాయద్రువులైన భక్తులు అనేక రకాల మంది ఉంటారు. అటువంటి భక్తుల సంశయాలను తొలగించడానికి బాబా వారిని ఏరేరి పట్టుకుని వస్తారు. ఆ భక్తులు తిరిగి వెళ్ళిపోయి తమ అనుభవాలను ఇతరులకు చెప్తారు, లేదా ప్రజల నుంచి మార్గంలో పెట్టడానికి ఎవరితోనైనా వ్రాయిస్తారు. తాత్పర్యం, బాబా వద్దకు ఎవరు వెళ్ళినా వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు. వారి మనోవృత్తిని తోలుతూ ఎలా ఉన్నా చివరకు పరమానందాన్ని పొందుతారు. పరీక్షించాలనే కోరికతో తమంతట తామే వెళతామని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది విచిత్రంగా ఉంటుంది. వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు. ఎవరినైనా బాబా స్ఫూర్తినిచ్చినప్పుడే కాలు బయట పెట్టగలరు. వారి స్వాభావికమైన మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు. బాబా కౌశల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దృష్టత పాలవుతారు. కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద పొర్లితే సుఖాలను పొందుతారు. దేవతల వద్దకు, గురువుల వద్దకు, బ్రాహ్మణుల వద్దకు వెళ్ళినప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదని కాక దారిలో 2 సేర్లు ద్రాక్షపళ్ళును కొన్నాడు. గింజలు లేని ద్రాక్షపళ్ళుంటాయి, కానీ అప్పుడు దొరకని గింజలున్న ద్రాక్షపళ్ళనే కొన్నాడు. మాట మంతి ముచ్చడించుకుంటూ ఆ ముగ్గురు షిరిడీ చేరుకుని బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళారు. భక్తుడు బాబా సాయిబ్ ఠక్కర్ కూడా అక్కడే ఉన్నాడు. అతన్ని దర్శి సేటు జిజ్ఞాసతో ప్రశ్నించినది వినండి. ఇక్కడ ఏమి విశేషం ఉన్నది? మీరెందుకొచ్చారు అన్నాడు. బాబా దర్శనానికి అని ఠక్కర్ చెప్పాడు. ఇక్కడ చమత్కారాలు జరుగుతాయా? వార్త వినే అనే సేటు అన్నాడు. ఠక్కర్ అతనితో, నాకు చమత్కారాలు చూడాలని కోరిక లేదు. ఎవరి మనసులో ఏ కోరికలు ఉంటాయో అవి ఇక్కడే సిద్ధిస్తాయని చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కీ జై. సద్గురు
సాయినాథుని శరత్ బాబూజీకి జై. కాక బాబా పాదాలయందు శిరస్సు నుంచి వారి చేతికి ద్రాక్ష పండ్లను అందించాడు. భక్త బృందం అక్కడ బాగా కూడి ఉంది. బాబా వారికి పండ్లను పంచడం మొదలుపెట్టారు. ఇతరులతో పాటు ధరంసింగ్కి కూడా బాబా కొన్ని పండ్లను ఇచ్చారు. అతనికి గింజలు లేని పండ్లే ప్రీతి, గింజలు ఉన్నవి ఇష్టం లేదు. ఆ ద్రాక్ష పళ్ళంటే అతనికి విసుగు. ఆదిలోనే హంసపాదుల ఆరంభంలోనే ఇదో సమస్య. ఆ పళ్ళను ఎలా తినాలి అన్న కష్టం వచ్చింది. వాడిని తిరస్కరించడమూ లేడు. పైగా ద్రాక్ష పండ్లను కడగకుండా తినకూడదని డాక్టర్ చెప్పాడు. తాను మాత్రం కడుక్కోవడం బాగుంటుందా అని మనసులో అనేక రకాల ఆలోచనలు. పళ్ళను అట్లే నోట్లో వేసుకున్నాడు. పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిలిని వేసి అపవిత్రం చేయరాదని గింజలను జోబులు వేసుకున్నాడు. ఆ ద్రాక్ష పళ్ళు నాకు ఇష్టం లేదని ఈ సత్పురుషునికి తెలియదా? నాకు బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు అని సేటు మనసులో అనుకున్నాడు. అతనిలో ఆ ఆలోచన రాగానే బాబా మరలా అతనికి మరిన్ని పండ్లను ఇచ్చాడు. అవి గింజలున్న పళ్ళు అని అనుకుని ధరంసి నోట్లో వేసుకోకుండా వాడిని అలాగే చేతిలో పట్టుకున్నాడు. నిజంగానే అతనికి గింజలున్నవి ఇష్టం లేదు, కానీ బాబా తమ చేతులతో ఇచ్చారు. ఏం చేయాలి అని సేటు తపన పడిపోయాడు. నోట్లో వేసుకోవడానికి మనస్కరించక పిడికిట్లోనే పట్టుకుని ఉండగా బాబా తినేసేయి అని అన్నారు. సేటు వారి ఆజ్ఞను పాలించాడు. తినేసేయి అని బాబా అనగానే ధరంసి వారిని నోట్లో వేసుకున్నాడు. అవన్నీ గింజలు లేని పళ్ళు. తిని చాలా ఆశ్చర్యపోయాడు. గింజలు లేని ద్రాక్ష పండ్లను గని ధరంసి ఆశ్చర్యంగా, సత్పురుషులకు ఏది అసాధ్యం, వీరికి ఎంతటి సామర్థ్యం, నా మనసులోని విషయాన్ని తెలుసుకున్నాడు. అన్నీ గింజలున్న పండ్లే అయినా సాయిబాబా నా చేతికి గింజలు లేని పండ్లను ఇచ్చారు అని అనుకున్నాడు. మనసు స్తంభించిపోయింది. బాబాను పరీక్షించాలన్న మాట మర్చిపోయాడు. అతని అహంకారం అంతా కరిగిపోయింది. సత్పురుషుల యందు భక్తి ఉత్పన్నమైంది. మునుపటి భావాలు మాయమయ్యాయి. అతని హృదయంలో సాయి పట్ల ప్రేమ జనించింది. షిరిడీకి రావాలన్న ఉత్సాహం దృఢ నిశ్చయమైంది. అక్కడే బాబా వద్దనే తర్కడ కూడా కూర్చుని ఉన్నాడు. సాయిబాబా అతనికి కూడా కొన్ని పండ్లను ఇచ్చారు. శ్రీ సచిదానంద की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ధరంసి అతని మీద ఆ ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అని అడిగారు. గింజలున్న పళ్ళు అని అతడు చెప్పగా ధరంసికి మరింత ఆశ్చర్యం కలిగింది. దాంతో అతనికి సాయిబాబాపై శ్రద్ధ కలిగింది. ఆ విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి ఒక ఆలోచన స్ఫురించింది. సాయి సత్పురుషులైతే ఆ ద్రాక్ష పళ్ళును మరలా కాక దగ్గర నుండి ఇవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు బాబా అందరికీ పళ్ళను పంచుతున్నారు. అయినా సేటు మనసు ఆలోచన తెలుసుకుని బాబా మరలా కాకాలను పంపిణీ మొదలుపెట్టారు. సేటుకు చాలా విచిత్రంగా చూసింది. ఇతరులు మనోభావాలను తెలుసుకునే వారి శక్తిని, సమర్థతను గ్రహించి ధరంసి మనస్సు సాయిబాబా సత్పురుషులని అంగీకరించింది. అక్కడ ఉన్న మాధవరావు ఇతడు కాకా యొక్క యజమాని అని సేటును బాబాకు పరిచయం చేశాడు. వెంటనే ఇతడు కాకాకు ఎక్కడ యజమాని, కాకా యజమాని వేరే ఉన్నారు అని బాబా చెప్పారు. ఆ మాటలని కాకాకు అత్యంత ఆనందం కలిగింది. మరో వింత ఏమిటంటే దుని పక్కన నిలబడి ఉన్న అప్ప అన్న వంటవానిపై వేశారు. ఆ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నా కొరకు కాదు, ఇదిగో ఈ అప్పా పైన ప్రేమతో సిడికి వచ్చాడు అని అన్నారు. ఆ సంభాషణతో ధరంసి విమర్శించాలన్న తన విజయాన్ని మరిచిపోయాడు. తనంతట తాను బాబా పాదాలపై పడ్డాడు. పిమ్మట వాడాకు వెళ్ళాడు. మధ్యాహ్నం ఆరతి అయ్యింది. భక్తులు ఇళ్లకు వెళ్ళిపోవటానికి తయారు అవుతున్నారు. బాబా అనుమతిని తీసుకునే సమయం రాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. అప్పుడు ధరంసి కాకాతో, నేను అనుమతిని అడగను, నీకు అవసరమైతే నువ్వు అడుగు అని అన్నాడు. అప్పుడు మాధవరావు, ఒక వారం పూర్తి కాకుండా బాబా కాకాకు అనుమతి ఇవ్వరు కనుక అతని విషయం నిశ్చయంగా చెప్పలేం. మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి అని చెప్పాడు. తర్వాత ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. మాధవరావు బాబా అనుమతి కోరగా బాబా కథను చెప్పనారంభించాడు. దాన్ని శ్రద్ధగా వినండి.
చంచల బుద్ధి గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ వ్యాధి బాధలు లేవు. లేని కష్టాన్ని ఆపాదించుకోవడం అతనికి ఇష్టం. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తున్నాడు. ఇక్కడ అక్కడ తిరుగుతాడు. మనస్సుకు నిశ్చలతత్వం లేదు. బరువును క్రిందకు దించుకొని మరలా పైకి ఎత్తుతూ ఉంటాడు. మనసు స్థిరంగా ఉండదు. అతని ఆ అవస్థను చూసి నాకు దయ కలిగింది. చూడు, ఇక నీకు నచ్చిన చోట నీవు బరువు దించు, నిశ్చింతగా ఉండు, అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చో అని చెప్పాను అని అన్నారు. ఆ మాట ధరంసి మనసులో చొచ్చుకొని పోయింది. ఆ మాటలు తన గురించే అని గ్రహించాడు. ఎంతో వైభవం ఉన్న ధరంసి ఏ కారణం లేకుండా ఎప్పుడు చింతిస్తూ ఉండేవాడు. అనవసరంగా బాధపడేవాడు. అంతటి ఐశ్వర్యం గౌరవం ఉన్నా అతని మనసుకు శాంతి లేదు. లేనిపోని గొప్ప దుఃఖాలను కల్పించుకొని ఎప్పుడు వానిలోని మునిగిపోయి ఉండేవాడు. బాబా నోటి నుండి ఈ కథను విని సేటుకు పరమాశ్చర్యం కలిగింది. అరే, ఇది నా మనసులోని పరిస్థితి అని బాబా శ్రద్ధగా విన్నాడు. కాకా తిరిగి వెళ్ళడానికి బాబా అత్యంత త్వరగా అనుమతి ఇవ్వటం ఆవశ్యకమైన సంఘటన. అది అప్రయాసగా లభించడంతో ధరంసి సంతుష్టుడయ్యాడు. కాకా కూడా తన వెంటే బయలుదేరాలని అతడు కోరుకున్నాడు. కనుక బాబా కాకాకు వెళ్ళటానికి అనుమతినిచ్చి ఆ కోరికను కూడా తీర్చారు. ఇది కూడా సేటుకు సంశయం. బాబా తన మనసులోని విషయాన్ని ఎలా గ్రహించారు? ఇది వారి సాధుత్వానికి లక్షణమని అతనికి అర్థమైంది. సేటు యొక్క సంశయం నివృత్తి అయింది. సాయి గొప్ప సత్పురుషులని బాగా తెలిసి వచ్చింది. బాబా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలుంటే వారికి అనుభూతిని అట్లే కలుగచేస్తారు. భక్తులు తాము కోరుకున్న మార్గాలలోనే వారిని బాబా ప్రవేశపెడతారు. వారు భక్తుల అర్హతను ఎరిగి వారికి తగినట్లుగా పరమార్థ ప్రాప్తి కలగచేస్తారు. భావార్థులైనా లేదా తమను విమర్శించే వారినైనా సాయి దయామయులు సమానంగా చూస్తారు. ప్రేమమయమైన సాయిమాత ఒకరిని చెరదీసి మరొకరిని తిరస్కరించడు. కాకా ధరంసి బయలుదేరేటప్పుడు బాబా కాకా వద్ద నుండి 15 రూపాయలను దక్షిణను అడిగి తీసుకొని అతనితో, నాకు ఎవరైనా ₹1 దక్షిణగా ఇస్తే నేను అందుకు బదులుగా వారికి లెక్కపెట్టి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి వద్ద నుండి ఏది ఉచితంగా తీసుకోను. అట్లే నేను అందరినీ కూడా అడగను. ఫకీరు వేలెట్టి ఎవరిని చూపిస్తే వారి వద్దే దక్షిణ విషయం. పైగా ఫకీరుకు రుణపడి ఉన్న వారినే అడగటం. దాతలు పంటను తర్వాత అనుభవించడానికి విత్తనాలను నాటుకుంటారు. శ్రీమంతుల ధనం పరోపకారానికి మరియు ధార్మిక కార్యాలలో ఖర్చు అయితేనే అది శుభప్రదం. ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది. అనేక బాధలను ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించడానికే అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు. పైసా కూడబెట్టి 10 కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును స్వార్థం కోసం విషయ సుఖాలను అనుభవించాలని కోరుకొని వారు సుఖంగా ఉంటారు. నా దత్త ముపతిష్టతి ఇవ్వకపోతే లభించదు. ఈ శృతి వాక్యం అందరికీ తెలుసు. మునుపు ఇచ్చినది స్పష్టంగా కనిపిస్తుంది. కనుకనే బాబా దక్షిణను అడుగుతారు. రామావతారంలో రఘురాముడు అనే సువర్ణ స్త్రీ ప్రతిమలను దానం చేశాడు. ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో 16,000 స్త్రీల రూపంలో పొందాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని అతి దీనులైన భక్తులను బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి అటు తర్వాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. భక్తులతో దక్షిణను దానం చేయించడం వైరాగ్యానికి నిదర్శనం. తరువాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞానులను చేస్తారు. మేం మాత్రం ఏం చేస్తాం? ఒకటి తీసుకుంటాం, దానికి 10 ఇస్తాం, క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాం అని బాబా చెప్పగా ధరంసీకి ఆశ కలిగింది. మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోని తనంతట తాను 15 రూపాయలు బాబా చేతిలో ఉంచాడు. అంతా అపూర్వంగా లేదు. వృధాగా గొప్పలు చెప్పుకున్నాను. ప్రత్యక్షంగా కలుసుకోవడం మంచిదైంది. సాధువులు ఎలా ఉంటారో బోధపడింది. అనుభవంతో వారి యందు భక్తి కలిగింది. సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయటానికి రాను అని నిర్ణయించుకున్నాను. కానీ చివరకు నా అంతట నేను అది కూడా చేశాను. సత్పురుషుల లీలలు
అగోచరం. నిరంతరం అల్లా మాలిక్ అనే పలికే వారికి కష్టమైనది ఏముంటుంది? శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ధ్వని శరద్ బాబూజీ की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो, मैं अंधा हूँ
तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आकर का, साथी आकर का, साथी आकर का, तुम भी न कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి